రాష్ట్రంలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. 2019 ఎన్నికల్లో 79.2% పోలింగ్ నమోదైందని, 0.6% పోస్టల్ బ్యాలెట్తో కలిపి మొత్తం 79.8% నమోదైందని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో రాత్రి 12 గంటల వరకు 78.25 నమోదైనట్లు అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 1.2% పోస్టల్ బ్యాలెట్తో 79.4% నమోదైందన్నారు. సాయంత్రానికి పూర్తి వివరాలు వస్తాయన్నారు. దాదాపు 81% పోలింగ్ నమోదు కావచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. సీఎం జగన్ ను మళ్లీ సీఎం చేయాలనే తపన ఓటర్లలో కనిపించిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు పెద్ద సంఖ్యలో ఓటేశారన్నారు. పోలింగ్ శాతం పెరగటం అంటే అది పాజిటివ్ ఓటింగ్ అని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం సీఎం జగన్ కృషి చేశారన్నారు. మహిళలంతా సీఎం జగన్ కే ఓటు వేశారని, రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లలో చైతన్యం కనిపించిందని అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ నేతలు అరాచకాలకు తెగబడ్డారని, తాము ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని, పల్నాడులో పోలీస్ యంత్రాంగం విఫలమైందన్నారు. మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పల్నాడులో పోలీసు యంత్రాంగం విఫలమైందన్నారు. టీడీపీతో పోలీసులు కుమ్మక్కయ్యారా అంటూ అంబటి నిలదీశారు. తమ కార్యకర్తలకు రక్షణ కల్పించలేని పరిస్థితి ఏర్పడిందని, తనను తిరగకుండా అడ్డుకున్నారన్నారు. ఒక బూత్లో 1000 ఓట్లు రిగ్గింగ్ చేశారని, రీపోలింగ్ నిర్వహించబోమన్న మాట సరికాదన్నారు. దమ్మాలపాడు, నార్నేపాడులో రిగ్గింగ్ జరిగిన పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగిందని, ఇది ప్రతిష్టాత్మకమైన ఎన్నికని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ 5 ఏళ్ల పాటు పాలన చేసిన తరువాత జరిగిన ఎన్నికని, చంద్రబాబు, జగన్ పాలన చూసిన వారు ఓటు వేయడానికి పోటెత్తిన తీరు ఆశ్చర్యం కలిగిందన్నారు. మహిళలు, వృద్ధులు తెల్లవారుజామునే బూతులకు చేరుకున్నారని, తమ సంక్షేమ పాలన మళ్లీ తెచ్చుకోవడానికి ప్రజలు ముందుకొచ్చారని అంబటి చెప్పారు. ఓట్ల శాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకునేవాళ్లం, కానీ ఈసారి సీఎం జగన్ కోసం తాపత్రయపడి ఓటు వేశారన్నారు. మహిళలు 70% ఫ్యాన్ గుర్తుకే ఓటు వేశారన్నారు. ఎస్పీని మార్చారు. ఇక్కడ వండర్ఫుల్. చాలా చోట్ల ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని మార్చారు. ఎందుకు మార్చారు? ఒక నిష్పక్షపాతమైన ఎన్నిక జరగాలి అనేటువంటి ఉద్దేశంతో మార్చారు. చాలా సదుద్దేశంతో మార్చారు. మంచిదే. నేను అడుగుతా ఉన్నాయి వాళ్ళ, ఇంతమందిని మార్చారే, ఇన్ని మార్పులు చేశారే, నిష్పక్షపాతంగా జరిగిందా? లా అండ్ ఆర్డర్ కాపాడబడిందా? ఎంత బాధతో చెప్తున్నానంటే బోత్ సైడ్స్. వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు తన్నులు తిన్నారు కొన్ని చోట్ల, వైసీపీ వాళ్ళు తలకాయలు పగిలాయి. వైసీపీ వాళ్ళు ఫోన్లు చేసి, అయ్యా మా ఊర్లో కొడుతున్నారు, మా పోలింగ్ బూత్ను ఆక్రమించుకున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, పోలీసులు పంపండి అంటే, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నా నేను, ఒక మంత్రిగా ఇంకా ఉన్నా నేను, ఒక క్యాండిడేట్గా ఉన్నా నేను, పోలీసులకు ఫోన్ చేస్తే గంటల తరబడి పోలీసులు రీచ్ కానటువంటి పరిస్థితి. మ్యాన్ పవర్ లేదా? ఎందుకు రీచ్ కాలేదు? తలకాయలు పగిలిపోయి వాళ్ళు కొట్టుకొని అలిసిపోయిన తర్వాత పోలీసు వారు వెళ్ళారు, సినిమాల్లో వెళ్ళినట్టుగా. ఏమిటి దుర్మార్గం ఉంటున్నాను? ఆఫ్టర్ ఫెయిల్ ఆఫ్ పోలీస్, నేను రాష్ట్రంలో ఫెయిల్ అయ్యారు. మరి ముఖ్యంగా పలనాడు ప్రాంతంలో ఆఫ్టర్ ఫెయిల్యూర్ పోలీసు యంత్రాంగం అంతా కూడా లా అండ్ ఆర్డర్ కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇది నిస్సందేహం. నిన్నటి పోలింగ్లో వైకాపా గుండాల దాడులను ధైర్యంగా ఎదిరించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలపై పోలింగ్ అనంతరం కూడా దాడులకు తెగపడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పల్నాడు, చంద్రగిరి సహా పలుచోట్ల ఇప్పటికీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం ఆందోళనకరమన్నారు. ఎన్నికల సంఘం, పోలీస్ ఉన్నతాధికారులు రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలని కోరారు. హింసను ప్రేరేపిస్తున్న శక్తులపై కఠినంగా వ్యవహరించి ప్రజలకు రక్షణ కల్పించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రజలు, రాజకీయ పక్షాల పూర్తి సహకారంతో జిల్లాల్లో పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని, ఈవీఎంలు, ఇతర సామాగ్రి స్ట్రాంగ్ రూమ్లో 3 అంచెల భద్రత మధ్య భద్రంగా ఉంచినట్లు జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. ఇబ్రహీంపట్నం, జూపూడిలోని నోవా, నిమ్రా కళాశాలలో 3 క్యాంపస్ల్లో 4 భవంతుల్లో స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా సింగిల్ డోర్, విండోస్, వెంటిలేటర్లు, డబుల్ లాకింగ్ ఉండేలా చూసినట్లు తెలిపారు.
ఇబ్రహీంపట్నం జూపుడిలోని నోవా నిమ్రా కళాశాలల ప్రాంగణంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు సెగ్మెంట్లకు సంబంధించి 27 స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంల నుంచి గదులకు సీల్ వేసే ప్రక్రియ ఎన్నికల సాధారణ పరిశీలకులు మంజు రాజ్పాల్ అభ్యర్థుల మధ్య జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం జరిగింది. అనంతరం కలెక్టర్ ఢిల్లీరావు మీడియాతో మాట్లాడారు. నోవా నిమ్రా కళాశాలల 3 క్యాంపస్ల్లో 4 భవంతుల్లో స్ట్రాంగ్ రూములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్లోజ్డ్ వాహనాలు, కట్టుదిట్టమైన భద్రత మధ్య రిసెప్షన్ కేంద్రాలు, ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూముల నుంచి ఈవీఎంలను తీసుకొచ్చి శాశ్వత స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచడం జరిగిందన్నారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా సింగిల్ డోర్, విండోస్, వెంటిలేటర్లు డబుల్ లాకింగ్ ఉండేలా చూసినట్లు తెలిపారు. వాటర్ లీకేజీకి ఆస్కారం కూడా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా అగ్ని ప్రమాదాలు కానీ, విద్యుదాఘాతాలు కానీ సంభవించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. 2 తాళాలకు సంబంధించి ఒకటి కలెక్టర్ ప్రతినిధి వద్ద, మరొకటి ఆర్ఓ వద్ద ఉంటుందన్నారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సు, రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు సీసీటీవీల నిఘా ఉంటుందన్నారు. సీసీటీవీల ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను అభ్యర్థులు చూసుకోవచ్చన్నారు. ఇందుకు వారికి అనుమతి ఉంటుందని పాసులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రతిరోజు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్లు కూడా సందర్శించి అంతా పరిశీలిస్తారని, రిటర్నింగ్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని తెలిపారు. 2-3 రోజుల్లో కౌంటింగుకు ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు వెల్లడించారు. సో మొత్తం ప్రతిదానికి కూడా 2 కీస్ అనేటువంటి పెట్టుకుంటున్నాం, సీల్ చేసాం. ఒక కీ అనేటువంటిది డిఓ దగ్గర పెట్టుకుంటున్నాం, ఇంకొక కీ అనేది కన్సర్న్ ఆర్ఓ దగ్గర అనేటువంటి ఉంటుంది. సో మొత్తం ప్రతిరోజు ప్రతి 12 గంటలకి ఒకసారి ఒక తహసీల్దార్, ఒక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అనేటువంటి వీటికి వచ్చి చూసుకొని ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూడడానికి అనేటువంటిది ఒక్కొక్కరిని కూడా అనేటువంటిది పోస్ట్ చేసాం. సో కాబట్టి అప్ టు 4th జూన్ వరకు అనేటువంటిది ఎటువంటి ప్రాబ్లం అనేటువంటిది లేకుండా సో చాలా సేఫ్గా స్ట్రాంగ్ రూమ్స్, ఈసీఐ నామ్స్ ఏదైతే ఉందో, ఎస్ఓపి ఏదైతే ఉందో అన్ని విధాలుగా అనేటువంటి చేశాము. క్యాండిడేట్స్ ఎవరైనా వచ్చి చూసుకోవాలని అనుకునంటే వాళ్ళకి ఒక మానిటర్, ఒక బిల్డింగ్కి అంతటికీ కూడా సీసీటీవీస్ ద్వారా ఒక మానిటర్ ఉంటుంది. ఆ మానిటర్లో కూర్చొని వాళ్ళు ఎప్పుడైనా ఒకవేళ రావాలి అని అనుకునంటే ఇక్కడ ఒక లాగ్ బుక్ ఉంటుంది. ఆ లాగ్ బుక్లో ఎంటర్ చేసుకొని వాళ్ళు ఆ ప్రాసెస్ మొత్తం ఏ రూము ఎలా ఉంది చెప్పేసి చూసుకొని వెళ్ళచ్చు. కాబట్టి సో ఎక్కడ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇటు PC-12లో కానీ ఆల్ ఏసీస్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అనేటువంటిది నా యొక్క విన్నపం ఏంటనుకోనంటే సో ఇది కంప్లీట్ సెక్యూర్గా ఇటు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్, ఇటు స్టేట్ పోలీస్, ఇటు సీసీటీవీస్, కంటిన్యూస్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ అంతా కంప్లీట్గా అనేటువంటిది ట్రాన్స్పరెంట్గా అనేటువంటి జరుగుతూ ఉంది. ఎక్కడ ఎటువంటి స్కోప్ అనేటువంటిది లేదు, ఏమాత్రం కూడా ఎలిగేషన్కి స్కోప్ అనేటువంటిది ఉండదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 75% పోలింగ్ జరుగుతుందని భావించానని, కానీ 6% తగ్గిందని బీజేపీ అభ్యర్థి సుష్నా చౌదరి అన్నారు. ఎండ వల్ల కానీ ఇతర కారణాలు, దుష్టశక్తులు ఓటింగ్ వేయకుండా ఆపటం వల్ల పోలింగ్ శాతం తగ్గి ఉండొచ్చని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ సరళిని బట్టి చూస్తే 130 నుండి 160 సీట్లు వస్తాయని తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి నేడు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ శాతం పెరిగిందని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా గతంతో పోల్చుకుంటే 4% పెరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ సరళిని బట్టి చూస్తే 130 నుంచి 160 సీట్లు వస్తాయని తెలిపారు. కూటమికి 160 సీట్లు వస్తే ఇతర పార్టీలకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని చెప్పారు. వైసీపీ చెప్పినట్లు సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన వారు మొదటి 20% మంది ఓటర్లు వారికే ఓటు వేసి ఉంటారని, మిగిలిన 50% ఓటర్లు కూటమికి వేశారన్నారు. ప్రత్యర్థులు ఏదో ఒక కారణాలు చెప్పాలి కాబట్టి చెప్తుంటారని, రౌడీయిజం అన్ని చోట్ల జరిగిందని, పశ్చిమంలో కూడా చేశారని చెప్పారు. దొంగ ఐడి కార్డులు వేసుకుని ఏజెంట్లు తిరిగారని, పోలింగ్ ఆఫీసర్ కూడా ఫ్యానుకు ఓటు వేయమని ప్రచారం చేయటం జరిగిందని, దీనిపై అభ్యంతరం తెలిపి ఉన్నతాధికారి దృష్టికి తీసుకువెళ్లటం జరిగిందన్నారు. తనకు 40,000 ఓట్ల మెజారిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజంగా అయితే పశ్చిమ నియోజకవర్గంలో నేను 70% అవుద్దని అనుకున్నా, ఒక 6-7% తక్కువ వచ్చింది. ఆ విషయంలో మేబీ ఎండమూలాన కానీ ఇంకోటి కానీ కొంతమంది దుష్ట శక్తులు కొంతమందిని ఆపారేమో నా డౌటు. లేకపోతే 75 రావాల్సింది. మా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎట్లాగైతే బాగా పెరిగిందో పశ్చిమ నియోజకవర్గం కూడా పెరిగింది, 4-5% పెరిగింది. కానీ ఇంకా పెరిగి ఉండవలసిందని అనుకున్నాను. అది
రాష్ట్ర వ్యాప్తంగా ఇండికేషన్ క్లియర్గా ఉంది. 130 160 130 నుంచి 160 దాకా కూటమికి వస్తుందని. 160 వస్తే అపోజిషన్ స్టేటస్ కూడా ఉండదు. అదే అందరూ కోరుకుంటున్నారు ప్రజలు చాలామంది. వేశారు డెఫినెట్గా ప్రజలు వాళ్ళకి ఓటు వేయలేదని ఎవరు అంటున్నారు? శాతం ఎంత వేశారు ఇంపార్టెంట్ అక్కడ. సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్న వాళ్ళకి 30% ఓట్లు పడితే మొదటి 20% వాళ్ళు వాళ్ళని నచ్చి చేసి వాళ్ళ గురించి ఆలోచించేసే వాళ్ళు ఉండరు. డెఫినెట్గా డైరెక్ట్గా కొంతమంది వాళ్ళు ఎవరెవరినైతే మోసపూరితంగా డబ్బులు ఇస్తూ ఇంతకాలం మేనేజ్ చేశారో వాళ్ళకు వచ్చే 30% డెఫినెట్గా వాళ్ళు ఉంటారు. ప్రజలు లేకుండా ఉండరు, వేసే ఉంటారు. మిగిలిన 55% కూటమికి వచ్చారు. చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా మూక దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థల్లో గెలుపోటములు సహజమని, అపజయం తప్పదనే సంకేతాలతో వైకాపా తన ఫ్యాక్షన్ విశ్వ సంస్కృతికి తెరలేపిందని మండిపడ్డారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలించేందుకు వచ్చిన పులివర్తి నానిపై వైకాపా మూక దాడి దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. నాని అన్నతో మాట్లాడానని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించినట్లు తెలిపారు. పోలీసులు వైకాపా మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. పల్నాడులో టీడీపీ అరాచకాలకు తెగబడిందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. కొందరు పోలీసులు టీడీపీ అభ్యర్థుల్లా వ్యవహరించారు. టీడీపీ దాడులపై మేం ఫోన్లు చేసినా పోలీసులు స్పందించలేదన్నారు. ఓటమి అక్కసుతో టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటమి అక్కసుతో టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. మాచర్లలో టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారని, పిన్నెల్లి ఆయన కుమారుడిపై టీడీపీ నేతలు దాడి చేశారన్నారు. పోలింగ్ బూత్ లోపలికి వెళ్లి టీడీపీ నేతలు దాడులు చేశారు. వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపిన గ్రామాలపై దాడులకు దిగారన్నారు. పల్నాడు ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదని, పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేశారంటూ అనిల్ మండిపడ్డారు. నిన్న మీరు చూడండి, ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ దాకా, పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూశారు. మాచర్ల నియోజకవర్గంలో అయితే దాదాపు ఎస్పీ గారు, ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గంలోనే. మా ఎస్పీ గారు మాచర్లకు ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం కాని పరిస్థితి. దాదాపు నిన్న 10 గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు. డిఎస్పీ గారు అయితే కంప్లీట్ పొద్దున 8 గంటల నుంచి ఫోన్లు ఎత్తే పనే లేదు. కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం, ఆరాగురా స్పందించడం జరిగింది. ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు. 3000 ఓట్లు ఉన్న దగ్గర ఒక్క పోలీసు, సింగిల్ మెన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గరలా తీసుకుంటే ఒక బెటాలియన్. ఓట్లేయనీయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం. అక్కడ మాత్రం యథేచ్ఛగా మీరు ఓట్లు వేసుకోండి, ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్, మేము లేదు. నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల సంఘం వైఫల్యం వల్ల ప్రజాస్వామ్యానికి మరింత తూట్లు పడ్డాయని, ప్రజాస్వామ్యం ఒక పక్కన, ధనస్వామ్యం ఒక పక్కన రాజ్యమేలిందని పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు తెలిపారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవటంలో ధన ప్రభావం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. విజయవాడ నగరానికి తెలియని వ్యక్తులు కూడా పోయి చేయడం జరిగిందన్నారు. తాము కరపత్రాలు పంపిణీ చేయడానికి ఎన్నికల సంఘం, పోలీసు వారు అనేక ఆంక్షలు విధించారని, కానీ యథేచ్ఛగా రోడ్డు మీద డబ్బులు పంపిణీ చేస్తున్న అధికార యంత్రాంగం చోద్యం చూస్తూ ఉన్నారని దుయ్యబట్టారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 1 టౌన్ లెనిన్ భవన్లో సిపిఐ ఎమ్మెల్యే అభ్యర్థి జి కోటేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో తాము కరపత్రాలు పంపిణీ చేయడానికి ఎన్నికల సంఘం, పోలీసు వారు అనేక ఆంక్షలు విధించారని, కానీ యథేచ్ఛగా రోడ్డు మీద డబ్బులు పంపిణీ చేస్తున్న అధికార యంత్రాంగం చోద్యం చూస్తూ ఉన్నారని దుయ్యబట్టారు. రాబోయే కాలంలో ప్రజల కోసం, ప్రజా సమస్యలపై పనిచేసే వారికి ఆ ప్రభావం ఉంటుందన్నారు. ఓట్లు కొనుగోలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ పడ్డారని అన్నారు. ఒక్కో ఓటుకు 2000 నుంచి 3000 ఓట్లు పంపిణీ చేశారన్నారు. ప్రజల్లో కూడా మార్పు రావాలన్నారు. స్థానికంగా ఉండి ఆ ప్రాంతానికి మేలు కలిగే నాయకులను ఎన్నుకోవటం ద్వారా నగరాభివృద్ధి జరుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు కొనుగోలు చేసుకుని వెళ్లేవారు ఎన్నికల తర్వాత కనిపించరన్నారు. ప్రజలు ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పుకు ప్రజాస్వామ్యంలో కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పారు. కానీ యథేచ్ఛగా రోడ్ల మీద కరపత్రాలు పంచినట్టు కంటే
ఘోరంగా డబ్బు పంపిణీ జరుగుతూ ఉన్నా చోద్యం చూస్తూ ఉన్నారు అధికార యంత్రాంగం అంతా కూడా. అందువలన రాబోయేటటువంటి కాలంలో ప్రజల కోసం ప్రజా సమస్యల మీద పనిచేసేటటువంటి వారికి ఆ ప్రభావం పడేటటువంటి పరిస్థితి కూడా ఉండకపోదు. కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా ఓట్ల కొనుగోలు చేయటంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అటు కేంద్ర అధికార పార్టీ కానీ రాష్ట్ర అధికార పార్టీ కానీ పోటీపడి బీజేపీ వారు 2000, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు 1500 రూపాయలు దగ్గర పంపిణీ చేశారు. ఒక దగ్గర 2000 రూపాయలు ఓటుకి ఇవ్వటం అంటే ఈ రోజున ఒక నియోజకవర్గంలో కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు చేసేటటువంటి విధానాన్ని స్వస్తి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఫలితంగా పనిచేసేటటువంటి ప్రజాప్రతినిధులు భవిష్యత్తులో కనుమరుగయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ప్రజల్లో కూడా ఒక ఆలోచన రావాలి. మండుతున్న ఎండల్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారని, పోలింగ్ సరళిని చూస్తే రాష్ట్రంలోనే కాదు పశ్చిమ నియోజకవర్గంలో కూడా ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నారని స్పష్టంగా కనిపిస్తుందని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతుందని, ఎన్డీఏ కూటమి రాబోతుందని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని, పవన్ కళ్యాణ్ ఆశయం నెరవేరబోతుందని స్పష్టంగా తెలుస్తుందన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ జనసేన నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ 2019 నుంచి 2024 ఎన్నికలను పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 5% ఓట్లు, పశ్చిమ నియోజకవర్గంలో 3% ఓట్లు పెరగటం చూస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసినట్లు కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతోందని, ఎన్డీఏ కూటమి రాబోతోందని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని, పవన్ కళ్యాణ్ ఆశయం నెరవేరబోతోందని స్పష్టంగా తెలుస్తోందన్నారు. 5 సంవత్సరాల పాటు భరించాము, ఇంకా భరించలేము, ఎండ వేడిమిని ఇంకో గంటైనా భరిస్తాం, ఓటు మాత్రం వేసి వెళ్తామని ఓటర్లు చెప్పారన్నారు. ఓట్ల శాతాన్ని పెరగటం చూసి ప్రజలు తమకే తీర్పు ఇవ్వబోతున్నారని, వైసీపీ నాయకులు అతి ఉత్సాహంగా మాట్లాడుతున్నారని, అందులో వాస్తవం లేదన్నారు. అనంతరం జనసేన నాయకుడు బాడిద శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు తిరగబడి ఓట్లు వేశారని అన్నారు. వైసీపీ పాలనను తరిమి కొట్టేందుకు ఒక్కొక్కరు 2 గంటలు క్యూలైన్లలో వేచి ఉండి ఓట్లు వేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5%, పశ్చిమ నియోజకవర్గంలో 3% ఓటింగ్ పెరిగిందని, పవన్ కళ్యాణ్ కోరిక నెరవేరబోతోందని అన్నారు. క్లియర్ కట్గా చూసుకుంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతా ఉంది, ఎన్డీఏ కూటమి రాబోతా ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం నెరవేరబోతా ఉందని క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. మండు టెండలో నించున్నటువంటి అనేక మందితో మాట్లాడుతున్న నేపథ్యంలో 5 సంవత్సరాల పాటు భరించాం, ఇంకా మేము భరించలేం, మండు టెండ ఇంకో 2 గంటలైనా నించుంటాం, ఓటు వేసి వెళ్తాం తప్ప ఈ యొక్క ఓటు వేయకుండా వెళ్లే ప్రసక్తి లేదనే రీతిలో ఓటర్లు ప్రజలు మాట్లాడుతున్న నేపథ్యం కూడా ఎదురైంది. దాన్ని ఆసరాగా చేసుకుని ఓట్ల శాతం పెరగడాన్ని, లేకపోతే ఓట్లు క్యూలో ఉన్న దీన్ని ఆసరాగా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, లేకపోతే వగేరా నాయకులు అతి ఉత్సాహంగా ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ప్రజలందరూ మాకే ఓట్లు వేశారని, లేకపోతే ప్రజల తీర్పు మాకే ఇవ్వబోతా ఉన్నారని ఏదైతే చెప్తా ఉన్నారో దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వంపై తిరగబడ్డ ప్రజాగళం నిన్న మహిళా సోదరిమణులందరూ కూడా మండు టెండలో వచ్చి ఓటేసిన పద్ధతి చూస్తే వారు ఎండకైనా అలా నుంచొని గంటలు 2 గంటలు 3 గంటలు నుంచొని ఓటేశారంటే ఈ పరిపాలన తరిమి కొట్టడం కోసం వారు వచ్చి ఓటేసడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 5% ఓటు పెరిగింది. ఇక్కడ కూడా దరిదాపులుగా 3-3.5% ఓటు పెరిగింది. ఖచ్చితంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వారి కోరిక నెరవేరబోతుంది. జూన్ 4వ తారీఖు ఈ ఓట్లు లెక్కింపు ఉండదు. దానిలో 35 నుంచి 40 వేల ఓట్లు తగ్గకుండా వస్తాయని, ఆ రకంగానే మరి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నామినేషన్ వేస్తున్నారు. ఆ నామినేషన్ వేసిన తర్వాత కూడా మరి ఆయన యొక్క విజయం పూర్తిగా ఆయన వెంటే ఉంటుంది. 4వసారి మరి 3వసారి ఆయన మరలా ప్రధానమంత్రి అవ్వడం ఖాయం. ఆ రకంగానే చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. సుజనా చౌదరి గారు మరి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సుజనా చౌదరి గారు కూడా మంత్రి అవ్వడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే నిన్న ప్రశాంతమైన వాతావరణంలో మరి ఓట్లు సహకరించి ఓట్లు వేసినటువంటి ప్రజలందరూ కూడా పూర్తిగా మరి పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ ద్వారా వాళ్ళకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
ఉక్కపోత వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈసారి కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని వెల్లడించింది. ఈ నెల 19 కల్లా దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశిస్తాయని తెలిపింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఈసారి కాస్త ముందుగానే ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 19 కల్లా దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశిస్తాయని తెలిపింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కర్ణాటక నుంచి వాయువ్య మధ్యప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం పడొచ్చని అంచనా వేస్తోంది. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.